హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చి సోమనాథపుర చెన్నకేశవ స్వామి ఆలయం గుడి లోపల తీసినటువంటి వీడియో అన్నమాట. సో ఇది చాలా అద్భుతమైన టెంపుల్. 800 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్నటువంటి ఒక ఆలయం అన్నమాట. సో ఇది వచ్చి హోయసల రాజులు కట్టించినటువంటి ఆలయం అన్నమాట. వాళ్ళు 1500కు పైగా హిందూ దేవాలయాలు, జైన దేవాలయాలు అయితే నిర్మించారు. సో వాటిలో ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్స్ అన్నమాట. సో వాళ్ళు కట్టించినటువంటి టెంపుల్స్లో హంపి, హలేబీడు, సోమనాథపుర ఇవన్నీ కూడా చాలా విశేషమైన టెంపుల్స్ అన్నమాట. ఇదైతే చాలా అద్భుతంగా ఉంది. సో డిజైన్ కూడా చాలా అద్భుతంగా ఉంది. అసలు చూస్తుంటే కళ్ళు చెదిరిపోవాల్సింది, అంత అద్భుతమైన స్ట్రక్చర్ అన్నమాట. ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో అసలు. సో ఇది వచ్చి గర్భగుడి లోపల అన్నమాట. 3 గర్భగుడులు అయితే ఉన్నాయి ఈ ఆలయంలో. ఇక్కడి ప్రధాన దైవం వచ్చి చెన్నకేశవ స్వామి. సో కాకపోతే ఇక్కడ ఒక బాధాకరమైన విషయం ఏంటి అంటే, ఇంత అద్భుతంగా నిర్మించినటువంటి ఈ ఆలయంలో పూజలు అయితే జరగట్లేదు. ఎందుకంటే పూర్వకాలంలో ఒక రాజు ఇంకొక రాజ్యం పైన దండెత్తి రాజ్యాలను అయితే ఆక్రమించుకునే వాళ్ళు కదా. కానీ ఇక్కడ సీన్ ఏంటి అంటే, హిందూ రాజ్యాలు ముస్లిం రాజ్యాలకు మధ్య జరిగినటువంటి గొడవల్లో సో ముస్లిం సుల్తానులు ఈ ఆలయం యొక్క నిర్మాణాన్ని పగలగొట్టేశారనమాట అక్కడక్కడ. సో కొన్ని చోట్ల స్తంభాలు పగలగొట్టేశారు. అండ్ ఎంట్రన్స్లో ద్వారపాలకుల్లాగా 2 దేవుళ్ళు అయితే అటుపక్క ఇటుపక్క ఉంటారు కదా. సో ఆ దేవుళ్ళకంతా కూడా చేతులు విరగొట్టేశారు, కొన్ని చోట్ల స్తంభాలు పగలగొట్టేశారు. సో ఇలా ఈ ఆలయాన్ని అయితే అపవిత్రం చేసేశారు. అందుకని చెప్పి ఇక్కడ పూజలు అయితే జరగట్లేదు. ఇది ఒక టూరిస్ట్ ప్లేస్గా, హిస్టారికల్ ప్లేస్గా అయితే ఉందన్నమాట. కానీ స్ట్రక్చర్ అయితే ఎంత అద్భుతంగా ఉందో నేను అసలు మాటల్లో వర్ణించలేను. మీరు ఓన్గా వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. సో తప్పకుండా మీకు కనుక అవకాశం వస్తే ఈ ఆలయాన్ని ఒకసారి సందర్శించండి. ఇది చాలా దూరంగా ఏం కూడా లేదు. మనకి మైసూర్ నుంచి కరెక్ట్గా ఒక 35-40 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది అంతే. సో ఆలయం లోపల యాక్చువల్గా ఇందులో ఒక ప్రధానంగా మనల్ని ఆకర్షించేది ఏంటి అంటే, సో ఆలయ నిర్మాణం ఒక ఎత్తు అయితే, ఇక్కడ పైకప్పు చూడండి అసలు డిఫరెంట్ షేప్స్తో, లోటస్ షేపు, నక్షత్రాకారము, ఇంకా ఫ్లవర్ డిజైన్స్తో ఎంతో అద్భుతంగా చాలా పర్యాటకుల్ని ఆకట్టుకునేది మెయిన్ అన్నమాట. సో ఇదైతే చాలా బాగా అనిపించింది నాకు. ఎలా కట్టారు ఇంత పైకప్పుని ఇంత బాగా చిక్కుముడిలాగా డిజైన్ చేశారనమాట. సో హోయసల రాజుల యొక్క ఆర్కిటెక్చర్ నాకు చాలా చాలా ఫేవరెట్. సో మన ఏ టెంపుల్కి వెళ్ళినా వీళ్ళవి ముఖ్యంగా హోయసల రాజుల యొక్క టెంపుల్స్ కానీ వాళ్ళ యొక్క కన్స్ట్రక్షన్స్ మీరు ఎక్కడ చూసినా కూడా మనం ఇట్టే గుర్తుపట్టేయచ్చు అనమాట. ఎందుకంటే వాళ్ళు ఆల్మోస్ట్ సేమ్ డిజైన్స్ ఉంటాయి. సో నాకైతే ఇది చాలా నచ్చింది.